అయ్యో! ఇరగబడితింది సారు. నా కాలు ఇరగబడేసారు. అమ్మో! ఇరిగినట్టుందని డాక్టర్ కాడికి పోయి అడిగిన. అవునమ్మా ఇది ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ ఏంది సార్ అంటే విరిగిందమ్మా అని అన్నాడు. ఎలా విరిగింది సార్? కొంచెం ఇరిగిందా? తెల్ల పట్టేసంత ఇరిగిందా? ఆపరేషన్ చేసంత ఇరిగిందా అని అడిగితే అప్పుడు చెప్పబట్టే డాక్టరు ఎలా విరిగిందో అని. ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఈరోజు మన వీడియోలో టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్ అంటే ఒక బోన్ విరిగినప్పుడు ఎన్ని రకాలుగా విరుగుతుంది. మొదటగా పైన స్కిన్కి ఏమి కాదు, కానీ లోపల ఫ్రాక్చర్ ఉంటుంది. అంటే బయట దానికి లోపల ఫ్రాక్చర్కి ఎటువంటి సంబంధం లేదు, బయట నీట్గా ఉంటుంది. ఇది సింపుల్ ఫ్రాక్చర్. రెండవది బోన్ స్ట్రెయిట్గా విరిగితే ట్రాన్సస్ ఫ్రాక్చర్, ఆబ్లిక్గా విరిగితే ఆబ్లిక్ ఫ్రాక్చర్, ఒకవేళ బోను ట్విస్ట్ అయి విరిగితే స్పైరల్ ఫ్రాక్చర్. ఎముక ఒకవైపు మాత్రమే విరిగి ఇంకొక వైపు విరగకుండా దాని స్థానంలో ఎటువంటి మార్పు లేకపోతే ఇన్కంప్లీట్ ఫ్రాక్చర్. ఒకవేళ ఎముక మొత్తంగా విరిగి ఈ రెండు విరిగినవి దగ్గరికి వచ్చి దాని స్థానంలో మార్పు చెందితే ఇంపాక్టెడ్ ఫ్రాక్చర్. ఒకే ఎముకకి రెండు వేరు స్థానాల్లో విరిగితే సెగ్మెంటల్ ఫ్రాక్చర్. ఒకే ఎముక ఒకే చోట 3 లేదంటే 4 భాగాల కంటే ఎక్కువగా విరిగితే అంటే చూర అయితే రో అంటారు కదా, అది ఈ కంబినేటెడ్ ఫ్రాక్చర్. అంటే ఈ ఫ్రాక్చర్లో వచ్చేసి మనం ఎక్కువగా ఈ చెరుకు రసం పిండే వాళ్ళలో లేదంటే మన బస్ టైరో లారీ టైరో మన కాలు మీద నుంచి పోయినప్పుడు ఎక్కువ చోట్ల విరుగుతుంది. ఒకటే బోను ఒకే ప్లేస్లో కానీ 3-4 పీసుల కంటే ఎక్కువ. ఇంకా చిన్నపిల్లల్లో మొత్తం బోన్ ఎదగనప్పుడు సాధారణంగా వచ్చేది గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్. అయితే వీళ్ళలో ఏమవుతుంది అంటే మొత్తం ఎదుగుదల ఉండదు కాబట్టి అక్కడ విరగదు, బోన్ వంగిపోతుంది. దాన్నే గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అంటారు. విరిగిన ఎముక రకాల్లో అవగాహన వచ్చేసింది కదండి. దీన్ని అవసరమైన వరకు షేర్ చేయండి. మీకు కూడా ఈసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఏ రకమైన ఫ్రాక్చర్ జరిగిందని తప్పకుండా మీరు అడగండి. ఇలా సాధారణ జీవితంలో జరిగే మరెన్నో సంఘటనల నాలెడ్జ్ మీకోసం ఈ ఛానల్లో షేర్ అండ్ సబ్స్క్రైబ్.